నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి బర్త్డే నిన్న జరిగింది. అయితే ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రతిపక్ష నాయకుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా విషెస్ చెప్పడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయమ్మకు సంబంధించి ఆవిడ పుట్టినరోజు నాడు ఆయన విషెస్ చెప్పలేదు. అయితే ఈ అంశం గురించి చాలా మంది విమర్శిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఓవరాల్గా ఈ అంశం గురించి చర్చించడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ అంశం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. అదే సార్, విజయమ్మ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన విషెస్ చెప్పలేదు, కానీ చంద్రబాబు నాయుడు గారి విషెస్ చెప్పడం ఏంటి అని చాలామంది ముఖ్యంగా వైఎస్ఆర్ అభిమానులు కొంచెం ఎక్కడో డిసప్పాయింట్ అయ్యారని చెప్పి కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి సార్. అసలు ఏంటి, ఎందుకు చెప్పలేదు, ఆ గొడవలే కారణమా, ఎలా చూడొచ్చు ఈ అంశం గురించి మనం? ఇప్పుడు నాకు తెలిసి 11 గంటలకి ఎంతో ఆయన ట్వీట్ పెట్టాడు వాళ్ళ అమ్మగారిది. భారతమ్మేమో మధ్యాహ్నం 3 గంటలకి ఎప్పుడో పెట్టింది. కుటుంబ సభ్యులు రాత్రి 12 గంటల నుంచి విషెస్ చెప్పకుండా ఎవరన్నా ఉంటారు? ఎందుకు మొన్న సుబ్బారెడ్డి గారి వాళ్ళ అమ్మగారు చనిపోయినప్పుడు విజయమ్మ అక్కడే ఉన్నారు కదా, వైవి సుబ్బారెడ్డి గారు. విజయమ్మ గారు అక్కడే ఉన్నారు. విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డిని యాజ్ యూజువల్గానే తల మీద ముద్దు పెట్టుకుని పలకరించిన ఉదంతం చూసాం. మనం కూడా మన ఇంట్లో అమ్మకి ఎప్పుడు చెప్తాం సార్? అర్ధరాత్రి 12 గంటలకు నిద్ర లేపి అమ్మ హ్యాపీ బర్త్డే అని చెప్తామా? చెప్పం కదా. అయితే పొద్దున్న చెప్తాం. ఇది ఎలా అయిపోయిందంటే ట్వీట్లు అవన్నీ పబ్లిక్ డొమైన్లో పెడితేనే కానీ దానికి ఆఖరికి పెట్టిన తర్వాత కూడా కాన్సిక్వెన్సెస్ రిప్లికేషన్స్ మాడవలసి వస్తుంది. అంటే దరిద్రం అనాలి సార్. అంటే ఎవరైనా సరే అమ్మకి ఇంట్లో ఉన్నప్పుడు లేదంటే ఫస్ట్ ప్రయారిటీలో చెప్పకుండా ఎవరు ఉండరు నాకు తెలిసినంత వరకు. అది జరిగి ఉంటుందా లేదా అన్నది మనం వాళ్ళ ఆ తపేల ఛానల్లో కింద కెమెరా పెట్టుకొని తిరగం కదా. కాకపోతే ఒకవేళ ట్వీట్ అన్నది మాత్రం నేను చెప్తున్నాను కదా, అరౌండ్ 11 o'clock ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టినట్టుకున్నారు అండ్ 3 o'clock భారత గారు పెట్టారు. దానివల్ల మాట్లాడుతున్నారు, డిబేట్ అవుతుంది అంటున్నారు. నేనైతే దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు గ్యారంటీగా ఫ్యామిలీ మెంబర్స్గా ఇన్ హౌస్లో చెప్పుంటారు లేదా కలిసి ఉంటారు, అవన్నీ చాలా ఉండుంటాయి, ఉండకుండా ఏమి ఉండవు. అంటే ఇది హెల్తీ పాలిటిక్స్కి తెరలేపింది అనుకోవచ్చు సార్. అంటే మొన్న పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ కొడుకు కూడా ఏదో ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ టైంలో కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సానుభూతి వ్యక్తపరచడం జరిగింది. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి విషెస్ చెప్పడం ఇది కొంచెం హెల్తీ పాలిటిక్స్కి దారి తీస్తోందా? కాంట్రవర్సీస్ మీరు ఆ మాటకు వస్తే ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో జగన్మోహన్ రెడ్డి గారి పాపకి ఆ యూనివర్సిటీలో అడ్మిషన్ వస్తే వరల్డ్లో 50 మందిలో ఒకరికే వచ్చింది అమ్మాయికి. 50 మంది వరల్డ్ వైడ్గా సెలెక్ట్ అయిన ఆ కోర్స్కి జగన్మోహన్ రెడ్డి గారి పాపకి సీట్ వస్తే ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో చంద్రబాబు నాయుడు గారే ఆయన విష్ చేశారు. దట్స్ ఇప్పుడు బర్త్డే విషెస్, నెక్స్ట్ కొన్ని డెత్ యానివర్సరీకి కండోలెన్సెస్, దీస్ ఆర్ ఆల్ క్వైట్ కామన్ అండి. ఇప్పుడు హైటీ ఉంటుంది ఎప్పుడు గవర్నర్ బంగ్లాలోనూ అట్లోనూ, అప్పుడు వీళ్ళందరూ లీడరు అపోజిషన్ లీడర్లు అందరూ కలుస్తారు. ఇది పైన మనం ఏదో వైఎస్ఆర్సీపీ వర్సెస్ తెలుగుదేశం అని జనాలు మాట్లాడుకునే విషయాలు ఉంటాయి కానీ సార్, అంతర్గతంగా వాళ్ళు ఏం పొలంగొట్లు తగ్గులేం కాదు కదా, అధికారం కోసం అధికారంలో ఉన్నప్పుడు సార్. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మొబైల్ వాడరు, జగన్మోహన్ రెడ్డి గారు అది ఆపరేట్ చేయరు. ఆ ట్విట్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇవన్నీ కూడా సోషల్ మీడియా యాక్టివిటీస్ ఎవరైతే ఆయన కింద ఉన్న టీం ఉంటుందో వీళ్ళు హ్యాండిల్ చేస్తారు, ఆయన రిప్రజెంట్ చేస్తూ. ఇదైతే ఫ్యాక్ట్ అని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు వీళ్ళు ఇలా పెట్టడం వెనక జగన్మోహన్ రెడ్డి గారి ఇన్స్ట్రక్షన్ ఉంటుందా, లేకపోతే సలహాదారులుగా ఉన్నటువంటి ఎవరైతే ఉంటారో వీళ్ళ ఇన్స్ట్రక్షన్ ఉంటుందా? ప్రతి ఇది మనకి జ్ఞాపకం ఉండాలని ఉంటుందా? ఇప్పుడు ఒక మినిస్టర్ మొన్న ఒకసారి మాట్లాడుతూ 1945లో స్వాతంత్రం వచ్చిందని ఏదో అంది ఆవిడ. ఆ మూమెంట్లో జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక టేబుల్ ఐటమ్స్ అని ఉంటాయండి, ఇవాళ ప్రయారిటీస్ ఏంటి అన్నవి, కొన్ని బర్త్డే విషెస్, కొన్ని యానివర్సరీ విషెస్, ఇలాంటివన్నీ పెట్టిన దాంట్లో ఒక ఇన్స్ట్రక్షన్ ఉంటుంది డైలీ, ఇలా కొట్టండి ఇలా చేయండి అని. ఒక్కొక్కసారి డెలిబరేషన్స్లో లేట్ అవ్వచ్చు కదా, టేబుల్ ఐటమ్స్ వేరే ఉండొచ్చు, ఒక ప్రయారిటైజేషన్స్లో ఇటుకెట్ అవ్వచ్చు. వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ అండి, వాంట్ టు కమిట్ మిస్టేక్స్. నేను అంటుంది ట్వీట్ పెట్టడం లేట్ అయింది తప్ప ఆయన విష్ చేసాడో లేదో అడిగి తెలుసు, చేయకుండా వాడు ఉంటాడా? విజయమ్మ గారు ట్విట్టర్ ఓపెన్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి నాకు 3 గంటలకు విష్ చేశాడు లేదా 11 గంటలకు విష్ చేశాడు, ఏ తల్లి కొడుకులైనా అలాగ ఉంటారు. జనరల్గా మనం మాడదాం. కాకపోతే ఈ మధ్యకాలంలో అంతా పెద్ద వాళ్ళు అనేసరికి వాళ్ళు ఖచ్చితంగా సోషల్ మీడియాలో అందరి సమక్షంలో విషెస్ చెప్తేనే అది చెప్పినట్లుగా, లేకపోతే చెప్పనట్లుగా చాలా మంది వాళ్ళకి వాళ్ళు ఎవరికాడు ఫీల్ అయితే అప్డేట్ చేస్తారు, సెల్ఫ్ అజంప్షన్స్ చేసుకుంటూ. మా అమ్మకి నేను ఇవాళ హ్యాపీ బర్త్డే అని చెప్తాను, గొప్ప పని చేసేవాళ్ళు వాళ్ళకి భలే చెప్పేవాళ్ళు కానీ పని చేసుకుంటుంది మాట చెప్తున్నా. అలా మీ అమ్మగారికి కూడా ట్రై చేయండి. ఆ సినిమాలో లాగా ఇలాగా కేకులు కట్ చేయడం జీవించడాలు ఏమి ఉండవు నిజ జీవితాల్లో. అదే ఓకే రైట్. మా నాన్నగారు మా అమ్మగారు మ్యారేజ్ యానివర్సరీకి ఒకసారి విష్ చేస్తే నీకు అది పెద్ద అవసరమా, అది ఏదైనా పెద్ద ప్రయారిటీయా?
పంజోడు అని చెప్పిన రోజులు ఉంటాయి. ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కలా ఉంటుంది సార్. అది దాన్ని పట్టుకొని మనం వాళ్ళ ఇంట్లో విషయాల్ని మనం అంటే సార్ ఇక్కడ షర్మిల గారు అట్ ద సేమ్ టైం విజయమ్మ గారు వీళ్ళు మాత్రం ఎందుకు సార్ అట్లా సపరేట్ అయిపోయాల్సి వచ్చింది? పార్టీ నుంచి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి దూరం అవ్వడం కానీ విమర్శించడం కానీ తల్లి కూతురులు ఇద్దరు కలిసి విమర్శించడం ఏంటి సార్? అంటే ఏమై ఉండొచ్చు? మేబీ ఏదైనా అయ్యొచ్చుండి. వాళ్ళ కుటుంబంలో మీ అమ్మగారు, మీ అక్కగారు, మీ చెల్లి గారు, నా అమ్మ, మా అక్క, చెల్లి, నేను అందరితోనూ మనం అందరూ ఈ బ్రహ్మాండమైన వాతావరణంలో ఉన్నామని ఎవడైనా చెప్పమని చూద్దాం. సార్ ఏ అన్న చెల్లి కొట్టుకోకుండా ఉంటారు, ఏ అమ్మ పిల్లల్ని తిట్టకుండా కొట్టకుండా ఉంటారు చెప్పండి ఒకసారి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత తల్లికి కొన్ని ప్రయారిటైజేషన్స్ ఉంటాయి ఖచ్చితంగా. ఏ ఇంట్లో అయినా వీక్గా ఉన్న వాళ్ళు ఎవరో చూసుకుని వాళ్ళకి ఎక్కువ సాఫ్ట్ కార్నర్ ఇస్తూ ఉంటారు పెద్దవాళ్ళు. అది ఏ ఫ్యామిలీనైనా సర్వసాధారణం. అలా షర్మిల వీక్గా ఉంది తను ఫైనాన్షియల్గా కానీ యాజ్ ఫర్ యాజ్ పొలిటికల్ ఏరాలో కానీ. ఆ ఆస్పిరేషన్స్ ఎప్పటిదాకా చెప్పలే. వాళ్ళు రామ్ గోపాల్ వర్మ సినిమాలో వెనకాల కెమెరా ఎట్టేసి ఆవిడ ముఖ భావాలన్నీ చూపించేస్తే నిజ జీవితంలో అనుకోవడం ఎవడన్నా లేదులేండి. అవన్నీ మనం ఊహాజనితమైన విషయాల కింద చూస్తూ ఇప్పుడు ఆవిడ రాజకీయ అరంగేట్రం చేసింది 10 మంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పెడితే ఉండవల్లి వీళ్ళందరూ వచ్చారా? ఆ అమ్మాయి పెట్టినప్పుడు ఎందుకు వచ్చారు గమనించారు మీరు? కాంగ్రెస్ హైదరాబాద్ మహారాజులు ఆనాటి పెద్దవాళ్ళు చాలామంది వచ్చారు కదా. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఎందుకు రాలేదు? మీరు అది ఎందుకు గమనించట్లే? అదేంటంటే తను ఎవ్రీబడి నోస్ వాట్ షీ ఈజ్ అన్నది. సో అక్కడ ఏంటంటే తనకి ఖచ్చితంగా ఒక హ్యాండ్ ఇవ్వాలి పైకి లాగడానికి ప్రయత్నం పెద్దవాళ్ళు అందరూ చేశారు. అందరూ అలా విజయమ్మ గారు స్టాండ్ స్టిల్ దాంట్లో. నేను దాంట్లో దాని నుంచి దీనికి వాళ్ళు ఇంట్లో విషయాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మీరు బ్రహ్మాండంగా ఆస్తి సంపాదిస్తారు. మీ అమ్మగారు ఏమో ఫోన్ చేసి అక్కకో 10 లక్షలు అన్నారు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒకసారి ఆలోచించి ఎందుకు దానికి అంత ఇవ్వాలి అని ఫస్ట్ స్టార్ట్ వస్తుందా? లేకపోతే అమ్మ చెప్పింది కాబట్టి అలా సినిమాలలాగా సోహన్ బాబు లాగా కృష్ణ గారిలాగా రాళ్ళు కొట్టేసి మీరు ఏమైనా ఇచ్చేస్తారు డబ్బులు? ఆలోచించరా? మారిపోయారు నువ్వు డబ్బులు సంపాదించగానే బొంబాడింగ్ వస్తుందా? ఫస్ట్ మాట అదే వస్తుందా? ఫస్ట్ మాట అదే వస్తుంది. అంతేకాని మనం ఏంటన్నది వాళ్ళకి తెలియదా? సరే, అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడానికి గల కారణం అనేక రకాలుగా బయట వస్తే ఇంకొక పాయింట్ ఏంటంటే ఇంట్లో వాళ్ళు సొంత మనుషులే వ్యతిరేకించడం వల్ల ప్రజలకు కూడా విశ్వాసం పోయింది అనేది ఒక రూమర్ వచ్చింది. కర్ణుడి సేవకు 100 కారణాలు అదొక కారణం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కర్ణుడా? ఇంకా అంతే కదా. ఇప్పుడు ఆయన పార్టీ కర్ణుడు అలాగే పోలిస్తారు. అంతేకాని ఆయన మొదటిసారి వచ్చినట్టు 67 స్థానాలు 70 స్థానాలు వచ్చి అపోజిషన్లో ఉన్నాడు అనుకుంటా. కథ వేరేగా ఉంది కదా. మరి 11 పరిమితం అయినప్పుడు ప్రతిదీ వేలెత్తి చూపిస్తున్నారు అందరూ. అది కాదు ఇది కాదని ఎందుకు మనం ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వాలి? ఆ మూమెంట్లో అమ్మాయి కాంగ్రెస్ పరంగా ఎంత డ్యామేజ్ చేయాలో చేసింది ఆవిడ. నేను చాలాసార్లు చెప్పాను, 17 స్థానాల్లో 10,000 ఓట్ల లోపున 34 స్థానాల్లో 20,000 దగ్గర ఓట్లు మెజారిటీతో ఓడిపోయిన స్థానాలు ఉన్నాయి. రైట్. ఇప్పుడు ఒకవేళ షర్మిల గారు మళ్ళీ కలిసి విజయమ్మ గారు కూడా బిడ్డని దగ్గర తీసుకొని మళ్ళీ ఆయన పాదయాత్ర జరిపి వీళ్ళ సపోర్ట్ మళ్ళీ ఉంటే, ఒకవేళ ఉంటే మళ్ళీ పార్టీ పుంజుకునే అవకాశం ఉందా సార్? విజయమ్మ గారు ఏం బయటికి వెళ్ళిపోలేదండి. అది ఆల్ ఫాల్స్ ఇల్యూజన్స్ క్రియేట్ అయ్యింది. ఆవిడ వేరే కాంగ్రెస్ పరంగా వెళ్ళిపోయినప్పుడు కాంగ్రెస్ అనే పార్టీ జగన్మోహన్ రెడ్డిని బాటమ్ ఆఫ్ ద హార్ట్ దే హేట్ దెమ్. సో ఆబ్వియస్గా ఆవిడ ఎప్పుడైతే కాంగ్రెస్లో చేరిందో ఖచ్చితంగా అభిప్రాయ భేదాలు గ్యారంటీగా ఉంటాయి. సార్, కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని హేట్ చేసిందా? జగన్మోహన్ రెడ్డి గారే తునప్రాయాన్ని వదిలేశారు అదని ఏరైతే పల్లెడు కొట్టుకోవడానికి. ఈయన ఆయన వదిలేసినా వాళ్ళు వీళ్ళని వదిలేసినా మొత్తం 16 నెలలు లాపటేశారు కదా. అది చేసింది కాంగ్రెసే కదా. ఇటు నుంచి ఈయన వదిలేశాడు అనుకుందాం. 16 నెలలు జైల్లో పెట్టింది. ఆయన వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీని ఎలా హైట్ చేస్తాడో అందరికీ తెలిసిన విషయమే కదా. ఇప్పుడు చెల్లెళ్ళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయితే కాంగ్రెస్ పరంగా బేసిక్గా హైట్ చేస్తాడే చేయడా, అది జరిగింది. ఇక్కడ రాజకీయ వ్యతిరేకత తప్ప సొంతం అనే ఉంది ఆ భావన ఇప్పటికీ కూడా. ఎందుకు ఉండదు సార్? ఒకసారి చెల్లండి, ఆయన 10 మంది ఉన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.